అది నీకు అనవసరం. నన్ను మా ఊరికి తీసుకుపోతావా అన్నారు గాని గిట్ల పైసలు మళ్ళా ఇస్తానే ముంగళ చెప్పిరా? ఇస్తానని చెప్తున్నాను కదా. నేనేమని నీలాగా దొంగనా? డబ్బులు ఇవ్వకుండా పారిపోవటానికి? అమ్మా హ, నేను పక్కా జెంటిల్మెన్ని. గోరబండలా నన్ను ఆపద్ బాంధవుడు అంటారు మేము సాబ్. కోసుంటి నన్ను మీకు సాయం చేసినాక దొంగ అంటారా? గిడ దగ్గరలో నువ్వేమన్నా ఉందా? ఎందుకు? మీ అసొంటి మేం సాబు నాలాంటి జెంటిల్మెన్ని దొంగ అన్నందుకు ఈ బతుకెందుకు మేడం? దూకి చస్తాను. ఏ మా ఊళ్ళో అంత పని చేయకు. అంటే మా బోరో వండకు పోయి సావమంటురా? అంతేనా? ఇస్తానన్న పైసలు ఇయ్యరు, మళ్ళా నేను ఏ ఏరియాలో చావాలో అది కూడా మీరే డిసైడ్ చేస్తారా? ఏందో. సరే రేపే ఇస్తాను, వెళ్ళు. మేం సార్ జాగ్రత్త చూసుకోరు మేం సార్. అన్నయ్య కారాపండి. మన కళ్యాణ్ అక్కడుందన్నయ్య. బాయ్. $300 ఇచ్చినా ఇయ్యకున్నా చైన్ దొరికింది. వచ్చినందుకు మంచి ధర గిట్టుబాటు అయింది. కళ్యాణి అమ్మా, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మా?
దమయంతి కళ్యాణి దమయంతి, అత్తయ్య. నోర్మోయ్ ఏంటి నోరు లేస్తుంది నీకోసం ఇంట్లో ఎదురు చూసేవాళ్ళం మేమంతా పిచ్చోళ్ళమా? నీ పాటికి నువ్వెక్కడెక్కడో తిరుగుతూ ఉంటే మేమేం మాట్లాడుకుంటా చూస్తూ ఊరుకోవాలా? దమయంతి, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? ఇంటి కోడల్ని పట్టుకొని ఇలాగైనా మాట్లాడితే నువ్వు ఊరుకోమ్మా. ప్రతిసారి నాకు మాటలు నేర్పిస్తావే కాని దానికి మాత్రం బుద్ధి నేర్పించువా? అసలు అదేం చేసిందో తెలుసా నీకు? ఏం చేసింది? ఏం చేసింది? అంత కాని పని నా మనవరాలు ఏం చేసింది? ఏం చేసిందా? ఎవరో ఒక పరాయి మొగాడితో కలిసి వచ్చింది. అది కూడా వీధి చివర చీకట్లో నిలబడి మాట్లాడుతుంది. అంత అవసరం ఏంటి? దమయంతి, ఏం మాట్లాడుతున్నావు? అంటే నా కూతుర్నే అనుమానిస్తున్నావా? ఏంటి అనుపమా నువ్వు? నీ కళ్ళకి కనిపించటం లేదా? లేకపోతే నీ కళ్ళకదేమైనా గంతలు కట్టిందా? వీధి చివర బైక్ లో ఎవరితోనో వచ్చింది ఇది కాదా? మనం కనిపించగానే వాడినట్టు పంపించేసింది. కాదని దాన్ని చెప్పాను. ఏం మాట్లాడుతున్నావి నువ్వు? కళ్యాణి ఏమిటి? ఎవరితోనో రావడం ఏమిటి? నన్ను అడగడం కాదమ్మా, దాన్ని అడుగు. చెప్పవే, చెప్పు. నానమ్మ, చివరి బస్ మిస్ అయిపోయింది. అందుకే నన్ను డ్రాప్ చేయడానికి ఒకతను వచ్చాడు. అవునా? నిన్ను వదిలిపెట్టడానికి వచ్చిన వాడైతే ఇంటి దగ్గర వదిలి వెళ్ళాలి కదా? వీధి చివరి ఎందుకు ఆగాడు? అది కూడా ఆ చీకట్లో. నేను చూశాను కాబట్టి ఇదైనా తెలిసింది. లేదంటే ఇంకేమేం చేస్తున్నావో. అత్తయ్య, మీరెలా మాట్లాడకండి. ఏమేం చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నానని. బస్సు దొరకలేదని ఎవరైనా సాయం అడుగుంటే వాళ్ళు ఇంటి దాకా వదిలిపెట్టుంటారు. దాన్ని కూడా తప్పపడితే ఎలా దమయంతి? సాయం చేయడమో లేక వదిలిపెట్టడమో తప్పని నేను అంటం లేదు నాన్న. వీధి చివర వదిలిపెట్టాల్సిన అవసరం ఏంటి అంటున్నాను. అంత చీకట్లో అక్కడ తనతో మాట్లాడాల్సినంత అవసరం ఏంటి అని. మనల్ని చూడగానే వాడిని పంపించాల్సిన అవసరం ఏంటి? నిజంగా తనని వదిలిపెట్టడానికి వచ్చిన వాడే అయితే నేరుగా తీసుకొచ్చి ఇంటి ముందు దింపాలి. ఒకవేళ బుద్ధి తక్కువై నేను ఎవర్రా నువ్వు అని అడిగితే నేను పలానా, నాకు మీ అమ్మాయికి ఏ సంబంధం లేదని చెప్పాలి. అంతేకాని వీధి చివర దింపి మాట్లాడి అట్నుంచటే వెళ్ళిపోతాడా? ఇది వాణ్ణి పంపించేస్తుందా? బుద్ధి లేకుండా మాట్లాడగదామేంటి? వీధి చివరి వదిలిపెట్టినంత మాత్రాన నీ ఇష్టానికి మాట్లాడేస్తావా చెప్పు? మీరు మాట్లాడకండి. దీన్నిలా వెనకేసుకొని వస్తున్నారు కాబట్టే దాని ఇష్టం వచ్చినట్టు ఆటలాడుతుంది. నా కళ్ళారా నేను చూశానని చెప్పిన తర్వాత కూడా ఇలా మాట్లాడతారేంటి మీరు?
దమయంతి, ఇంక మాట్లాడింది చాలు. నీ కళ్ళతో చూసావు కదా అని అన్ని నిజాలైపోవు. నువ్వు ఊహించుకున్నట్టే అన్ని జరగవు. నా కూతుర్ని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ పాపం మూట కట్టుకోవద్దు. శౌర్య ప్రాణంగా బతికింది. శౌర్య లేడన్న తర్వాత కూడా శౌర్య కోసమే బతుకుతోంది. అలాంటి దాన్ని పట్టుకుని ఏదో దారి తప్పి తిరిగే మనిషిని మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. అవునా? మరి నీ మొగుడు కూడా మంచి వాళ్ళలాగే ఉండేవాడు కదా, నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించేవాడు కదా. నీ కళ్ళ ముందు, మా అమ్మ కళ్ళ ముందు, మా అందరి కళ్ళ ముందు నిన్ను కాదని చెప్పి ఇదిగో దీని తల్లినే కదా తీసుకెళ్లిపోయాడు. ఆయన ఏదో తప్పు చేశాడని అదే తప్పు నా బిడ్డ చేస్తుందా? నా గతంలో ఏదైనా తప్పు జరిగింది అంటే అది పూర్తిగా నా తలరాత. నా భర్త ఏం చేసినా నేను ఆ రోజు మాట్లాడకపోవడం నా తప్పు. ఆ రోజు ఆయన తప్పు చేశాడు. ఆ తప్పుని ఎదిరించక నేను తప్పు చేశాను. అందుకని దాన్ని కారణంగా చూపించి ఈ రోజు నా బిడ్డ భవిష్యత్తు మీద మచ్చవేయదు. అందుకని దాన్ని కారణంగా చూపించి ఈ రోజు నా బిడ్డ భవిష్యత్తు మీద మచ్చవేయదు. బావుండదు చెప్తున్నా. మంచేంటి అనుపమా, మంచేంటి? కళ్ళ ముందు నిజం కనిపిస్తుంటే ఇందాక వచ్చిన వాడెవడో దీన్ని వదిలిపెట్టడానికి వచ్చుంటే అక్కడే ఎక్కడో ఆగాల్సిన అవసరం ఏంటి? అది ఊళ్ళో అసలు జనవే లేని ఈ జామున వాడితో ఇది మాట్లాడాల్సిన అవసరం ఏంటి? పొరపాటున ఎవరైనా ఊళ్ళో చూసుంటే ఎంత పరువు తక్కువ. ఊరు మొత్తానికి మనమందరూ ఏ సమాధానం చెప్పేవాళ్ళం? నా కొడుకు పోయి 4 నెలలు కూడా కాలేదు. అయినా ఇది బొట్టు పెట్టుకుని తిరుగుతుంది, పెళ్లిళ్ళకి పేరెంటాలకి వెళ్తుంది. ఇలా తెగిన గాలిపటంలా తిరిగితే ఎవరు అడగరా? ఎవ్వరు ఎదురుగా ఏవి అడక్కపోయినా వెనకాల 100 మంది 100 అనుకుంటారు. ఎవరెవరు ఏం మాట్లాడుకుంటారో నాకు తెలియదు గాని నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. అమ్మా, నేను చూసిందే మాట్లాడుతున్నాను. చూడండి, ఏమైనా సృష్టించి మాట్లాడుతున్నానా? కాదంటే దాన్ని చెప్పాను. ఎందుకు వాడి ఇంటి దాకా రాలేదు? ఏ వీధి చివరికి ఇంటికి ఎంత దూరం ఉంది కాబట్టి. అక్కడి వరకు వచ్చిన వాడికి ఇంటి దాకా రావడానికి నొప్పేంటి? కన్న తల్లివి కాకపోయినా తల్లిలా చూసుకుంటున్నావని ఊరుకుంటుంటే పసిబిడ్డే వాడిని మర్చిపోయావు. వాడి గురించి కూడా ఆలోచించలేదు. కనీసం బిడ్డ ఎలా ఉన్నాడని కూడా అడుగు. నాకొస్తున్న కోపానికి నిన్ను. దమయంతి, బుద్ధి లేకుండా మాట్లాడింది చాలు. రా లోపలికి. ఆగండి, వదలండి. నేనెప్పుడు దాంతో మాట్లాడాలి? రమ్మంటుంటే ఏదో ఒకటి తేల్చుకోవాలి. రా దమయంతి.
ఆవేశం తప్ప మాట్లాడే మాటలకు అర్థం తెలియని దమయంతి మాటలకి నా గుండె పగిలిపోయినట్టయిపోయింది. కళ్యాణి చిన్నపిల్ల, తన మనసుని తను ఓదార్చుకునే వయసు కాదు, అనుభవం లేదు. దమయంతి మాట్లాడిన మాటలకి తన గుండె అల్లాడిపోయి ఉంటుంది. ఆడపిల్ల కదమ్మా, కష్టం వస్తే కన్నీళ్లకు చెప్పుకుంటుంది తప్ప ఏమీ తెలియని పిల్ల. నువ్వు కూడా తల్లిగా ధైర్యం చెప్పాలి, కంటతడి పెట్టకూడదు. వెళ్ళు, వెళ్ళి నీ కూతురికి ధైర్యం చెప్పు. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళు. చూసారా ఆఫీసర్, అత్తయ్య నన్ను ఎంత మాట నిందో. మీరు లేరని అందరూ అనుకుంటున్నారు. నా మనసులో ఇప్పటికీ అలాగే ఉంటారని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? నేను తప్పు చేస్తానన్న ఆలోచన ఎలా వస్తుంది ఆఫీసర్? సాటి మనిషి చేసిన సహాయాన్ని కూడా తప్పుగా చూస్తే నేనేం చేయగలను? గుండెలు పగిలే ఈ బాధని నేను ఎవరితో పంచుకోగలను? ఎలా మీరు నవ్వుతూ నన్నెందుకు ఆఫీసర్ ఏడిపేస్తున్నారు? ఈ అమ్మాయి ఇంకా బతికుంది నీకోసమే కన్నయ్య. లేదంటే మీ నాన్న లేరు అన్న మరుక్షణమే ఈ ప్రాణం కూడా పోయేది. నీకోసం మీ నాన్న జ్ఞాపకాలతో బతుకుతున్న నన్ను మీ నాన్నమ్మ చేసావా ఎన్ని మాటలందో. రే బాల్గా, ఎవరో తలుపు కొడుతున్నట్టు చూడరా. అన్నా, నీకు గట్లా అనిపిస్తుందా?
అది తలుపు కొట్టుడు కాదు, నీ తమ్ముడు తల పగలు కొట్టుకుంటున్నాడు. ఏమైందిరా, నీకు అంత కష్టం ఏమొచ్చింది? రాత్రి అయితే నీ కండ్లలా ఈ దెబ్బ మేయలేదా భగవంతుడు? గసువంటప్పుడు గా శైల్లో ఏం కనిపిస్తుందని చూస్తున్నావన్నా? అరే కొన్ని చూడనీకి కండ్లు కావాలరా, గీసుంటి చూడనీకి దిల్ చాలరా, చాలు. అన్నా గా పోరిని చూసినాక నువ్వు కథల పొడట ఎక్కువైందన్నా. అరే ఆ పోరి ఆ ఊరుకాడ విడిచిపెట్టమని అడిగిందని చెప్పి నన్ను నడి రాత్రి అట్ట రోడ్డు మీద విడిచిపెట్టిపోతావా? నా దిల్ కా దడకని కండ్ల ముంగట ఉంటే నేనేం చేస్తున్నాను నాకే తెలుస్తలేదురా. ఇగో గా పోరిని ఇంటికాడ విడిచిపెట్టి వచ్చినా కదా, మనదంతా శాస్తవా లేదా? ఇంకో గంటలో మోసపెట్టలో సోయేస్తున్నారు. చల్ పోయి 10 శైలను గుంజుకొని వద్దా.